మళ్ళీ ఎందుకు లేనిపోయింది అనవసరంగా ఇప్పుడు ఆ కాంట్రవర్షియల్ టాపిక్ మనకి. ఏంటా సంఘటన? అనవసరంగా ఇప్పుడు ఆ కాంట్రవర్షియల్ టాపిక్ మనకి. అదే ఏంటా విషయం? ఎందుకండి అనవసరంగా చెప్పాడు? వద్దు వద్దంటున్నా వెంటలేదు విష్ణు. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకు ఇప్పుడే తెలియాలి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన మోహన్ బాబు గారు ఏమా ఏజ్ ఎంత ఉంటుందో నువ్వు చెప్పు. ఎందుకు అంత ఎవడన్నా నోరెత్తితే ఒట్టు అంటే ఎస్ నువ్వున్నావే పైకి కామెడీలా కనిపిస్తావే గానీ లోపల పెద్ద ముదురువి. ఇప్పుడు యంగ్ బాయ్ 22 ఉంటాయండి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న 22 ఉంటాయండి. ఏమండి? లేదు సార్, నేను దిగి వెళ్ళిపోతున్నాడు పట్టుకొని విష్ణు నాన్నగారు ఏజ్ గురించి మీరు మాట్లాడడానికి అన్నాడు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. అధిక ప్రసంగం చేయకు. ఎరా మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా. అధిక ప్రసంగం కాదు సార్, అసలు ప్రసంగమే కాదు ఇది. ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. నేను మళ్ళీ దీనికి అధికం ఎక్కడ ఉంది అంటే అది కాదు. మళ్ళీ పంచు మెంట్లెక్కేద్దాయి నా దగ్గర పంచాలని చెప్తాను. లేదు నేను బిఏ చదువుకునే రోజుల్లో ఎంతండి అప్పుడు ఏజ్? చెప్పేది వినండి. నేను బిఏ చదువుకున్న రోజుల్లో రమ్యకృష్ణ, మీనా, సుమలత సినిమాలు తిరుపతిలో చూశాను. నిజమా? వాళ్ళు హీరోయిన్గా యాక్ట్ చేసేటప్పుడు నేను ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఇన్ ఆర్ట్స్ కాలేజ్. బొంగేం కాదు. వీడేంట్రా నా మీద పడ్డాడు, నవ్వలేక చచ్చిపోతున్నా. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. నీకు అర్థమవుతోందా? ఆహా, కోలుకోవడానికి ఎంత టైం పట్టింది చూస్తారా? మీరు చెప్పడం పక్కన పెట్టండి, అది విని కోలుకోవడానికి ఒక హ్యూమన్ బీయింగ్ మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? సుమలత గారు మీరు కలిసి సినిమాల్లో యాక్ట్ చేస్తారు 11, 12. బిఏ చదివిన తర్వాత ఆ అమ్మాయితో యాక్ట్ చేశాను. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఏమైనా ఎందుకు ఏమండే ఏంటి సార్ మీరు లేనిపోంది అనవసరంగా పిలిపించి? నాకేం అర్థం కావట్లేదు బావా. నాకు అర్థమైంది. ఉంటాయి 20 ఉంటాయి కాదు, ఇంకో 10 వేసుకోండి, 30. మీకు నా గొడవ అంటే 40 వేసుకోండి, లేకపోతే ఒక 50. ఆ తర్వాత నేను మాట్లాడను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా?